రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. మైనార్టీల మనోభావాలను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ముస్లింల ఖబరిస్తాన్ దర్గాను తొలగించడాన్ని ఖండించారు. ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ రామకృష్ణతో పాటు రాఘా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్లో ప్రజాపాలన నడుస్తోందా లేక దొంగల పాలన నడుస్తోందా అని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. దర్గా తొలగించిన ప్రాంతాన్ని చూసేందుకొస్తే 5 గంటల నుంచి పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారని మండిపడ్డారు. దర్గా కబరిస్తాన్ కు స్థలం కేటాయించాలని పునర్మించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ స్పందించి ముస్లింలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ముస్లింలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2 గ్రేవియార్డులు కానీ గత 2 రోజుల క్రితము రాత్రి 12 గంటలకు కర్ఫ్యూ వాతావరణం లాగా పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి తీసేయడం జరిగింది. దానికి నిరసన ర్యాలీ చేద్దామని చెప్పి కొడంగల్కి వెళ్తే ఈరోజు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, కొడంగల్లో ఉన్న మైనార్టీ సోదరులు గాను తెలంగాణలో ఉన్న మైనార్టీ సోదరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టి ఆ దర్గా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, గ్రేవియాలు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం అనుకుంటే మైనార్టీ మత పెద్దలను కానీ మసీద్ కమిటీ సభ్యులను పిలిచి చర్చించి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి చూపించి వేరే స్థలం చూపించి, ఇప్పుడు గ్రేవియార్డ్ ఉంటే ఒక 5 ఎకరాల స్థలం కేటాయించి అక్కడ వాళ్ళకి కొత్తగా కట్టించి నిర్మాణం చేపించి ఈ దర్గాను కూడా బ్రహ్మాండంగా వాళ్ళు చూపించిన స్థలంలో మళ్ళీ కొత్త దర్గాను కట్టించి తీసేస్తే బాగుండదు. కానీ ఏది చెప్పకుండా కూడా వాళ్ళకి మాట్లాడకుండా చర్చించకుండా ఒక రాక్షస పాలనలాగా ఒక తుగ్లక్ పాలనలాగా కొడంగల్ రాజ్యం వెళ్తా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొడంగల్కి గౌరవనీయ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు నేను ఇంతియాజ్ మరి చాలామంది నాయకులు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ముస్లిం గ్రేవ్యార్డ్ని దర్గాని తొలగించడం వల్ల నిరసన తెలిపేందుకు మేము వచ్చినాం. కొడంగల్ వస్తేనే పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీసులు తిప్పుతున్నారు మొత్తం మాజీ ఎమ్మెల్యే గారిని మమ్మల్ని అందరినీ. అయితే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ గ్రేవ్యార్డ్ తీయడంలో కనీసం ఆయన కాన్స్టిట్యున్సీ పెద్దలు పిలిపించి మాట్లాడుకొని మస్జిద్ కమిటీలని వాళ్ళ పెద్దల నుంచి మాట్లాడి కన్వెన్స్ చేసి పని చేస్తే ఒక పని. కానీ ముఖ్యమంత్రి గారు రాత్రిలోనూ 200 మెంబర్స్ పోలీసులను పెట్టి మున్సిపల్ కమిషనర్ అందరు ఆఫీసులు పెట్టి రాత్రి తీయడంతో ఏంది ఉద్దేశం ఏంది? అసలు ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీ ఇట్లా ఉంటే వేరే రాష్ట్రంలో మొత్తం ముస్లిమ్స్కి సేఫ్టీ ఏముంది అన్నట్టు ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు 2 ఇయర్స్కి వెళ్ళి మొత్తం పూర్తిగా ముస్లిమ్స్ని అవమానపరుస్తున్నారు, మొత్తం వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా తెలంగాణలో ప్రతి ముస్లిమ్స్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తారు, కాంగ్రెస్కి గురపడడం చెప్తాం.